వంకాయ టమాటా కర్రీ చేసేద్దాం వచ్చేయండి. కొంచెం ఆయిల్ గూడా తక్కువ పోసేసుకుందామే. సో, నేనైతే ఫస్ట్ ఆయిల్‌లో పోపు గింజలేసేసిన. అవి కొంచెం చిటపట అన్న తర్వాత పచ్చిమిర్చి ఏసి లైట్‌గా ఫ్రై చేసినిచ్చిన. ఎందుకు అనంటే, ఆ పచ్చిమిర్చి స్పైసెస్ అంతా దిగినప్పుడు మనం కారం తక్కువేసుకోవచ్చు గదా! సో, అందుకే. ఆ తర్వాత కరివేపాకేసినంక ఆనియన్స్ కూడా వేసి, తర్వాత అల్లం పేస్ట్ ఏసిన. అవి మంచిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయినంక పసుపేసిన. వంకాయలైతే ఇట్లా ముందే పీసెస్‌గా కట్ చేసి సాల్ట్ వాటర్‌లో వేసినా అనమాట. ఆ ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి సాల్ట్ ఏసి మిక్స్ చేసుకున్నా అనమాట. వంకాయ ముక్కలు ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లో మగ్గనిచ్చిన. ఆ టైంలో వేరే పని చేసుకుంటూ. మగ్గిన తర్వాత టొమాటోస్ కూడా వేసి అన్నీ మగ్గనిచ్చిన అనమాట. అన్నీ మగ్గినంక ఉప్పు, పచ్చిమిర్చి స్పైసీని బట్టి ఏసుకోండి. ఉప్పు, కారం ఏసేసుకొని మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకుంటే మన వంకాయ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.